అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సివిఆర్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కే అభినవ్ రావ్ గారు. సో హీఈస్ ఎ ఫౌండర్ అండ్ సిఇఓ. ఈరోజు మనతో పాటు ఒక చక్కటి విషయాన్ని స్క్రీన్ టైం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో అసలు స్క్రీన్ టైం అంటే ఏంటి, ఏ ఏజ్ నుంచి అసలు ఈ స్క్రీన్ టైం అనే వర్డ్ ఎప్పటి నుంచి ఇంత ఫేమస్ అయింది, అండ్ ముఖ్య గమనికండి, ఇది పేరెంట్స్కి ఇంకా టీన్స్కి తెలియకుండానే మనం స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. లైక్ మన టీన్స్ అండ్ పేరెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ సమ్టైమ్స్ పేరెంట్స్ కూడా ఏమనరు. సో అసలు ఎలాంటి హార్మ్ఫుల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో మనకు తెలియకుండా, సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కే అభినవ్ రావ్ గారు. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. యాక్చువల్గా అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ టాపిక్ గురించి మీరు అది తీసుకోవడం అన్నది దట్స్ లైక్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, అసలు స్క్రీన్ టైం అంటే ఏంటి? స్క్రీన్ టైం అంటే మనం ఎలా దాన్ని చెప్పగలం అంటే, బేసికల్గా ఎవరైనా టీవీ కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఈ మధ్య ట్యాబ్లెట్స్ కానీ, దేని మీద అయినా కానీ టైం అది చూస్తా కానీ, దాంట్లో పని చేస్తా కానీ స్పెండ్ చేసే టైంని స్క్రీన్ టైం అంటాం మనం. సో అందులో చాలా ప్రకారాలు స్క్రీన్ టైమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు రీసెంట్గా స్క్రీన్ టైం అనేది ఫోకస్ చేసేది వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. సో బేసికలీగా టీవీ, మొబైల్, ట్యాబ్లెట్స్ అండ్ ఎనీ స్క్రీన్స్, దట్ ఈస్ ఎల్ఈడి కానీ లేకపోతే నార్మల్ స్క్రీన్స్ కానీ చూస్తాన్ని స్క్రీన్ టైం అంటాం మనం. ఓకే సార్, అసలు ఈ స్క్రీన్ టైం అనే వర్డ్ అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు చూసుకుంటే అసలు స్క్రీన్ టైం అనేది మాకు తెలియదు. సో ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. స్క్రీన్ టైం చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఏజ్ లో మీ ఫోన్ స్క్రీన్ టైం ఎక్కువైతుంది అంటారు. సో అసలు ఈ స్క్రీన్ టైం అనే వర్డ్ ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? రీజన్ నాకు అనిపించే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఏంటంటే, కోవిడ్ టైం నుంచి మనకి ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ నుంచి, అంటే రియల్ టైం క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్కి షిఫ్ట్ అయిందన్నమాట. అంటే మనం ఆ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళలేక, ఆ టైంలో మనం వాళ్ళకి ఏమీ ఎడ్యుకేషన్ ఇవ్వలేక, అప్పుడు ఏం చేసామంటే మనం వాళ్ళకి మన అనుకూలం ప్రకారంగా మనం దాన్ని కొంచెం ల్యాప్టాప్లు కానీ, మొబైల్ కానీ, ట్యాబ్లెట్లు కానీ ఇచ్చాం. సో అప్పుడు నుంచి ఇచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఏంటంటే దాని మీద మనకి ఎట్టెక్ ప్రకారంగా కానీ, మిగతా యాప్స్ ప్రకారం కానీ అలవాటు ఎక్కువైపోయి టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం స్టార్ట్ చేసాం. ఇంకొక మేజర్ రీజన్ టైం స్పెండ్ చేస్తానికి ఏంటంటే సోషల్ మీడియా. ఎందుకంటే మనకి ఏ పెద్ద యాప్స్ అయినా కానీ, ఆ పెద్ద యాప్స్లో ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది పిల్లలే కాకుండా, అడాలసెన్సే కాకుండా, 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలే కాకుండా ఎవరైనా కానీ, ఇప్పుడు 60 years ప్లస్ అయిన పీపుల్ అయినా కానీ, మనమైనా కానీ చాలా ఎడిక్ట్ అయ్యి ఉన్నాం దానికి. అదండి. సో ఈ ఎడిక్షన్ వల్ల మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఎక్కువ స్క్రీన్ టైం స్పెండ్ చేస్తాం వల్ల ఇది అవుతుంది అన్నమాట మనతో. లైక్ పిల్లలు ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు అంటారు. లైక్ కొన్ని గేమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మనం కింద చూసుకుంటే చిన్నపిల్లల్లో చూసుకుంటే యూట్యూబ్లో డిఫరెంట్ రీల్స్ కానీ, లేకపోతే కిడ్స్ షోస్ కానీ, సో ఆ సౌండ్ వినగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు అలర్ట్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఏ మంత్స్ బేబీ అది పెడితే ఏడు పాపేయడం. సో ఇలాంటి కేటగిరీస్ వాళ్ళలో అసలు ఎలా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది అని కూడా అంటారు. అది నిజమే అంటారా? అవునండి. ఇప్పుడు స్క్రీన్ టైం వల్ల యాక్చువల్గా ఏంటంటే 3 ప్రకారాలుగా ఒక మనిషి మీద ఎఫెక్ట్ వచ్చేది అన్నమాట. అన్నిటికంటే సివియర్గా, అన్నిటికంటే ఎక్కువ మెంటల్ హెల్త్ మీద వచ్చింది. చిన్నపిల్లలకి, అంటే ఇప్పుడు 2 సంవత్సరాల కింద వాళ్ళైనా కానీ, లేకపోతే 10 సంవత్సరాల కింద పిల్లలకైనా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తాం కానీ, ట్యాబ్లెట్లు యూజ్ చేస్తాం కానీ, లేకపోతే ఈ మధ్య ఈ రీళ్ళు చూసుకోవటం చాలామంది పేరెంట్స్ ఏంటంటే మాకు అల్లరి చేస్తున్నాడని మొబైల్ ఇచ్చేస్తాం, అన్నం తింటలేదని మొబైల్ ఇచ్చేస్తాం, అలా చేసి వాళ్ళని అందులో రీల్ చూస్తూ ఉంటే ఆ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళకి సివియర్ చాలా ఆర్గనైజేషన్స్, హార్వర్డ్ కానివ్వండి, లేకపోతే మాయో క్లినిక్స్ కానివ్వండి, పెద్ద ఆర్గనైజేషన్ చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఇది డైరెక్ట్గా వాళ్ళు మెంటల్ హెల్త్, మెంటల్ గ్రోత్ మీద ఎఫెక్ట్ వచ్చింది. ఇండియన్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా దాని మీద 2 గంటల కంటే, ఇది మనం పెద్ద పిల్లల గురించి మాట్లాడుతున్నాం, చిన్నపిల్లల గురించి 2 సంవత్సరాలకు 2 గంటల కంటే ఎక్కువ మనం యూజ్ చేయకూడదు అని ఇచ్చారు.
ఎందుకంటే ఆ టైంలో అయ్యే బ్రెయిన్ గ్రోత్ మీద, బ్రెయిన్ కనెక్షన్స్ మీద చాలా సివియర్ ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల మనకి ఎంగ్జైటీ రావచ్చు, పిల్లలకి డిప్రెషన్ రావచ్చు, అన్నిటికంటే మేజర్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ రావచ్చు. ఎందుకంటే స్థిరంగా ఒక చోట కూర్చొని పని చేయలేరు అన్నమాట. వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు, అలా అవ్వచ్చు. ఇలా చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని రావచ్చు అని రీసెర్చ్ ప్రకారంగా చేసి ఫాలోఅప్ చేసి చూసింది కంటెంట్ ఉందన్నమాట. సో అవును, సో స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేస్తాం వల్ల చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కాకుండా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టపోవటం, టైమ్లీ లేకపోవటం, లేకపోతే కూర్చొని ఒకచోటే కూర్చొని ఏం కదలకుండా ఎక్కువ చేస్తాం వల్ల నార్మల్గా ఒబెసిటీ కానీ ఎక్కువ లావ్ అవటం కానీ అవ్వటం ఇలా కూడా ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు ఇంకా మనం మొబైల్ ద్వారా వాళ్ళు నేర్చుకునే అలవాట్లు కానీ, ఆ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకు వచ్చే హాని కానీ, అవి మొత్తం చాలా మనం ఇంకా చాలా డీప్గా మనం మాట్లాడుకోవాలి. అవి మొత్తం మనం చెప్పలేము అన్నమాట. సార్, ఇప్పుడు చిన్న పిల్లలు అని చెప్పను, పెద్దవాళ్ళని చెప్పను. సో ఇన్ బిట్వీన్ అడాలసెన్స్కి చేంజ్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా లైక్ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేకపోతే కంపారిజన్ వల్ల కావచ్చు, లేకపోతే పేరెంట్స్ నువ్వు ఇంత ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, సో బ్రాండ్స్కి అలవాటు పడిపోవడం కావచ్చు. సో ఈ కేటగిరీస్ చూసుకుంటే ఒక సైడ్ నుంచి పేరెంట్సే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపిస్తుందా? ఇందులో పేరెంట్స్ రెండు ప్రకారాల పేరెంట్స్ ఉన్నారండి. ఓకే, నాకు అనిపించే ప్రకారం ఒకళ్ళేమో స్టేటస్ కోసం ఇచ్చే మొబైల్స్ వేరుగా ఉంటాయి. అంటే అందరు పిల్లల దగ్గర ఉన్నాయి కాబట్టి పిల్లలకి మేము మొబైల్ ఇస్తున్నాం, లేకపోతే పిల్లలు వచ్చేసి మా దగ్గరికి వచ్చి మమ్మీ మా ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ ఉంది కాబట్టి మాకు కూడా కాదు. అంతెందుకండి, మా అక్క అబ్బాయి, ఓకే, మై నెఫ్యూ, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు 12 years old. ఓకే, స్కూల్కి వెళ్తే స్కూల్లో అందరికీ మొబైల్ ఉన్నాయి అంటారు, అందుకని నాకు కూడా కావాలి మమ్మీ మొబైల్ అంటారు. అది నార్మల్, పిల్లలు ఉండే అది చేసేది. కానీ మనం యాజ్ అ పేరెంట్, నేను కూడా పేరెంట్ కాబట్టి యాజ్ అ పేరెంట్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళకి ఉట్టి మొబైల్ ఇష్టమే కాకుండా దానివల్ల హాని ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే ఒక ఎక్స్పీరియన్స్తో పాటు కానీ లేకపోతే చెప్పటంతో కానీ మేడం చెప్పిన ప్రకారంగా ముందు చక్కగా కూర్చోబెట్టి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. అది. సెకండ్ ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కొంతమంది పేరెంట్స్కి తెలీదు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్కూల్లో హోంవర్క్ చేసుకోవటానికి మొబైల్ కావాలంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్తో అలాగే ఉన్నారు కాబట్టి కావాలంటారు. సో ఇలాంటి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే బేసికల్గా వీ నీడ్ టు వాళ్ళు ఎందుకు మొబైల్ వల్ల ఏం హాని వస్తుందని మీలాంటి ఛానల్తో పాటు మీలాంటి షోస్తో పాటు అది వెళ్ళి మనం వాళ్ళని నేర్పించాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట దానివల్ల ఎంత హాని ఉందనేది. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారం చూసుకుంటే పేరెంట్స్ షుడ్ లెర్న్ ఫస్ట్. ఎస్, పేరెంట్స్ షుడ్ లెర్న్ అండ్ దే నీడ్ టు గైడ్ దెమ్. ఎస్. అంటే దీనికి ఏమైనా స్టెప్స్ ఉంటాయంటారా? దీనికి స్టెప్స్ అంటే మేడం మనకి స్ట్రక్చర్డ్గా ఒక కరికులం లాగా ఈ ఎపిసోడ్లు తీసుకుంటే మనకు తెలుస్తాయి అని, లేకపోతే ఈ పుస్తకం చదివితే మనకు తెలుసిద్దని ఎక్కడ లేదు. ఇప్పుడు ఏంటంటే నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కొన్ని రోజుల్లో మేము కూడా దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారంగా తీసుకురావాలి, పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఓకే, కానీ మనం ఏంటంటే మిగతా ఈజీ టు యూజ్ అనే వర్డ్ ప్రకారంగా చూస్తే మనకి ప్రస్తుతానికి అలాంటి ఈజీ టు యూజ్ రెడీమిక్స్ లాగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవైలబుల్ లేదన్నమాట. కానీ చాలా ప్లేసుల్లో చాలా షోస్, మీలాంటి షో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం మనం ఈ మధ్య, వాళ్ళు స్క్రీన్ టైం వల్ల ఎంత హాని జరిగింది, స్క్రీన్ టైం వల్ల ఎంత ప్రాబ్లం అయ్యిద్దని చాలా ముందుకు వచ్చి చెప్తున్నారు. అలాగే చాలా కంట్రీస్లో లాస్ కూడా తయారు చేస్తున్నారు. లైక్ ఆస్ట్రేలియాలో 16 years కంటే కింద వాళ్ళకి సోషల్ మీడియా అలవాటు ఇవ్వకూడదని వచ్చింది కొత్త లా. అలాగే న్యూజిలాండ్లో కూడా చాలా ఇలా లాస్ వస్తున్నాయి. మన భారతదేశం కూడా వెనకాల లేదు, దాంట్లో కూడా మన వాళ్ళు చాలా ముందుకెళ్ళి దాని ప్రాబ్లమ్స్ ఏంటి, మన గవర్నమెంట్ కూడా దాని మీద చాలా ఆలోచన చేసి కొన్ని రోజుల్లో నాకు అనిపించి కొత్త లా కానీ లేకపోతే గైడ్ లైన్స్ కానీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఒక వర్డ్ త్రూ కన్వే చేయాలి, ఈ స్క్రీన్ టైం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది టీన్స్లో కానీ అడాలసెన్స్లో కానీ
చైల్డ్హుడ్ కానీ ఇప్పుడు పిల్లలకి చిన్న పిల్లలకి స్క్రీన్ చూపిస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్న ఈ 3 ఏజ్ గ్రూప్స్ గురించి మాట్లాడితే మీరు లైక్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ మీరేం చెప్తారు? చిన్నపిల్లలకి ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే చిన్నపిల్లలకి చాలా ఎక్కువ హానండి. ఎందుకంటే దానికి డైరెక్ట్గా మెంటల్ హెల్త్ గ్రోత్ మీద మీరు ఎంఆర్ఐ స్కాన్ తీసినా కానీ మీరు బ్రెయిన్ హెల్త్ చూసుకున్నా కానీ దాని మీద చాలా ఎఫెక్ట్ పడిద్ది. తో పెద్ద పిల్లలకి 10 సంవత్సరాల తర్వాత పిల్లలకి ఎక్కువ హాని కంటే చిన్న పిల్లలకి ఇన్ఫెంట్స్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలకి చాలా అధిక హాని ఉంది. 10 సంవత్సరాల నుంచి పెద్ద పిల్లలకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదన్ను నేను ఉంది, కానీ దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ కానీ లేకపోతే దాంతోపాటు సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉండిద్ది. లేకపోతే పియర్ ప్రెషర్స్ అంటాం కానీ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఇది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇది చెయ్యి అనుకోవటం కానీ ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు తప్పుదారికి వెళ్తాం లేకపోతే తప్పు అనుకోని రాని సంఘటనలు జరగటం ఎక్కువైంది మాట. ఎందుకంటే చాలా మీరు న్యూస్ చూస్తూ ఉంటే పిల్లలు గేమ్లు ఆడతా పైనుంచి పడిపోవటము, ఠీకే మొబైల్లో ఏదో ఛాలెంజ్ అని చూసుకొని చల్లనీళ్ళతో స్నానం చేసి ప్రాబ్లం అవటము, అలా ఛాలెంజెస్ వల్ల అలా సోషల్ మీడియా వల్ల అలా మనకు తెలియని యాప్స్ కొన్ని గేమ్స్ మనకు తెలియకుండా కూడా యాప్లో డౌన్లోడ్ అవుతాయండి. అది ఎవరికి తెలీదు. అందరూ అనుకునేది ఏంటంటే మనకు తెలిసినవే డౌన్లోడ్ అవుతాయని. కాదు, కొన్ని తెలియని యాప్స్ కూడా డైరెక్ట్గా ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు. అలాంటి వల్ల చాలా హాని ఉండిద్ది. నాట్ ఓన్లీ ఉట్టి మెంటల్ ఫిజికలే కాకుండా చాలా ట్రాన్సాక్షన్ అవుతాం, డబ్బులు వెళ్ళిపోతాం అనేది చాలా ఉండిద్ది. దీంతోపాటు ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి వస్తే పెద్దవాళ్ళకి వచ్చేది ఒక పెద్ద టర్మ్ ఉంది ఈ మధ్య, డోపమిన్ ఎడిక్షన్ అని. ఆ డోపమిన్ ఎడిక్షన్ అంటే మనకి డోపమిన్ అంటే హ్యాపీ హార్మోన్ అంటారు. నేను డాక్టర్ స్పెషలైజేషన్ కాదు, నాకు తెలిసిన ప్రకారంగా ఏంటంటే మనం ఏంటంటే షార్ట్ టర్మ్ ఏదైనా అచీవ్మెంట్ చేసుకుంటే మనకి హ్యాపీ అవుతాం మనం అని. సో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కానీ ఇప్పుడు ఉన్న రీల్ కల్చర్ కానీ దాంట్లో మనం చూసుకుంటే ఆ న్యూరలాజికల్ ప్యాటర్న్ని వాళ్ళు ఓవర్ యూస్ చేయాలని ట్రై చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం ఎలా అనుకోని రాని డ్రగ్స్తో ఎడిక్ట్ అవుతాం అలా సోషల్ మీడియాతో కూడా ఎడిక్ట్ అవుతున్నాం అన్నమాట. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ స్క్రీన్ టైం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చాలా మందికి తెలీదు. అంటే తెలిసినా కూడా దే నెగ్లెక్ట్ ఇట్. ఎందుకు అంటే అందరు యూస్ చేస్తున్నారు కాబట్టి అందరితో మనం అన్నట్టు ఉంటారు. బట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ.